ఇప్పటికే ఆ కుటుంబానికి పదవుల పరంగా ఎంతో ప్రాధాన్యత దక్కిందట. ఆ పదవి కోసం ఎంతో మంది నాయకులు పోటీపడ్డా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆ కుటుంబానికే మంత్రి పదవి కట్టబెట్టిందట. అయితే ఇప్పుడు ఆ మంత్రికి కొత్త తలనొప్పి వచ్చి పడిందట. అధికార పార్టీలో అంతర్గత విభేదాలతో హైకమాండ్ అసంతృప్తిగా ఉందనే టాక్ నడుస్తోంది. అటు రెబల్ నేతల తీరుపై ఆ మంత్రి ఆగ్రహంగా ఉన్నారట. రెబల్స్ టీంకు వార్నింగ్ ఇచ్చిన ఓ నేత మాత్రం సై అంటే సై అంటున్నారట. మరోవైపు మంత్రి వ్యతిరేక వర్గానికి గులాబీ పార్టీ గాలం వేస్తుందనే ప్రచారం కూడా నడుస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయట. చెన్నూరు నియోజకవర్గంలో కొత్త పాత నేతల మధ్య పంచాయతీ ముదిరి పాకానపడ్డంతో మంత్రి వివేక్ వెంకటస్వామికి పంచాయతీ ఎన్నికల్లో గట్టి షాకే ఇచ్చారట. పార్టీలో ఆ రెబల్ నాయకుల తీరు మంత్రికి పెద్ద తలనొప్పిగా మారిందట. స్థానికంగా హస్తం పార్టీని గట్టి దెబ్బ కొట్టాలని ప్రత్యర్థి వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వివేక్ వెంకటస్వామి వ్యతిరేక వర్గానికి గులాబీ పార్టీ నేతలు గాలం వేస్తున్నారనే టాక్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగానే వినిపిస్తోందట. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైన నేతలపై కోపంతో రగిలిపోతున్న మంత్రి స్వంత పార్టీలో రెబల్స్ టీంకు గట్టి వార్నింగ్ ఇచ్చారట. కోవర్టులుగా మారి స్వంత పార్టీని డ్యామేజ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారట. చెన్నూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నాయకుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిందట. దాంతో ఎమ్మెల్యేలు సైతం నచ్చజెప్పినా వినకుండా రెబల్స్ అభ్యర్థులుగా పోటీకి దిగి తమకు నచ్చిన అభ్యర్థులకు మద్దతిచ్చి సొంత పార్టీ నాయకులనే ఓడించారట. నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో సొంత నాయకులే పార్టీకి నష్టం చేశారని, పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను ఓడించేందుకు తమ ప్రత్యర్థులతో చేయి కలిపారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ బలపరిచిన నాయకుల ఓటమికి కారకులైన రెబల్ నాయకులపై మంత్రి గుర్రుగా ఉన్నారట. ఇలాగే చేస్తే తమ పవర్ ఏంటో చూపిస్తామని, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే రెబల్స్ను హెచ్చరించారట. చెన్నూరు నియోజకవర్గంలో రెబల్స్ ఇచ్చిన షాక్ ఇప్పుడు మంత్రి వివేక్ ను పునరాలోచనలో పడేసిందట. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కొత్త ఊపును తీసుకువస్తే మంత్రి వివేక్ నియోజకవర్గం మాత్రం ఈ విషయంలో అట్టడుగున నిలిచిందట. ఈ విషయంలో ఇప్పటికే అధిష్టానం మంత్రిపై గుర్రుగా ఉందని పార్టీలో పెద్ద టాక్ నడుస్తోందట. వివేక్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఆ నేత ఇల్లీగల్ దందాలకు మంత్రి చెక్ పెట్టారట. దాంతో ఆ చోట లీడర్ తన సత్తా ఏంటో చూపిస్తానని పార్టీలో బహిరంగంగానే చెప్పుకొచ్చారట. ఇక తను అనుకున్నట్లుగానే పంచాయతీ ఎన్నికల్లో మంత్రి బలపరిచిన అభ్యర్థులకు పోటీగా రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపి మంత్రి నిలబెట్టిన అభ్యర్థులు ఓడిపోయేలా వ్యూహం రచించారట. దాంతో కంగు తిన్న మంత్రి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారట. పార్టీకి నష్టం తెచ్చే నేతలను ఉపేక్షించేది లేదని మంత్రి డిసైడ్ అయ్యారట. ఆ రెబల్ నేత సైతం సై అంటే సై అంటున్నారట. దాంతో రానున్న ఎన్నికల్లో హస్తం పార్టీ పరిస్థితి చెన్నూరు నియోజకవర్గంలో ఎలా ఉంటుందోనని పార్టీలో పెద్ద చర్చే నడుస్తోందట. మంత్రి వివేక్ గెలుపు కోసం కష్టపడ్డ నేతలను ఆయన పట్టించుకోకపోవటం, కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వటంతో పార్టీలో సీనియర్ కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మంత్రిపై గుర్రుగా ఉన్నారట. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రికి చెక్ పెట్టడానికి ఎదురు చూస్తున్న గులాబీ దళానికి ఇప్పుడు అది అవకాశంగా మారిందట. చెన్నూరు నియోజకవర్గంలో అన్నీ తానే గులాబీ దళాన్ని నడిపిస్తున్న ఓ యువనేత ఇప్పటికే హస్తం పార్టీలో రెబల్స్ తో టచ్ లో ఉన్నాడనే టాక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకే దారితీసిందట. ఇప్పటికైనా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆ రెబల్ నేతలను కట్టడి చేయకపోతే రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని సీనియర్ కాంగ్రెస్ నేతలు వాపోతున్నారట. మరి ఆ రెబల్ నాయకులపై మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.